హలో ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరైతే భగవంతుని నమ్ముతారో వాళ్ళకి మాత్రమే. ఎవరైతే నమ్మరో వాళ్ళు దయచేసి స్కిప్ చేసేయండి. కర్ణాటకలో హాసన్ డిస్ట్రిక్ట్‌లో హాసన్ దగ్గర చిక్కోనహళ్ళి అనే చిన్న విలేజ్ దగ్గర ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్‌లో రంగనాథ స్వామి, రాముడు ప్రతిష్ఠాపించారని చెప్తారు. ఈ ఈ గ్రామంలో ఈ గ్రామస్తుల యొక్క నమ్మకం ఏమంటే ఒక రాయి ఉంది. ఆ రాయి పైన కూర్చొని మనం ఏదైనా వేడుకున్నామంటే, మన కష్టాలుగా చెప్పుకున్నామంటే, రంగనాథుడు అంటే మహావిష్ణువు, రాముడు, రంగనాథుడు మహావిష్ణువే కదా! సో, మహావిష్ణువు ఇక్కడ మన కష్టాల్ని తీర్చుతారని ప్రతీతి. ఇదేమంటే రాయి యాక్చువల్‌గా దీనికి నానుడి ఏంటంటే, రామానుజులు మన మేలుకోట నుంచి ఇటుపక్క మధ్యరంగా ఇటుపక్క ప్రయాణిస్తున్నప్పుడు 12థ్ సెంచరీలో ఈ ప్లేస్‌కొస్తారన్నమాట. సాయంకాలం అయిపోయుంటుంది. సో, నిద్రించడానికి శిష్యులతో కలిసి ఈ ప్లేస్‌కొస్తారన్నమాట. 12థ్ సెంచరీలో ఈ టెంపుల్ ఉండేది కాదు. సో, ఆయన ఇంకా ఆలస్యం అయిపోవడంతో ఇక్కడ రెస్ట్ తీసుకుంటామని శిష్యులతో కలిసి చెప్తారన్నమాట. సో, శిష్యులు ఓకే. సో, ఇగ అంతా అరేంజ్ చేసేసి సంధ్యావందనానికి అన్నిటికి అరేంజ్ చేసేసి అన్నీ అయ్యాక నిద్రించడానికి వెళ్తారన్నమాట. సో, రామానుజులు ఒక రాయి పైన తల పెట్టుకొని నిద్రిస్తారన్నమాట. ఆ కలలో రాముడు వచ్చి నాకిక్కడ గుడి కట్టించు, విగ్రహాన్ని ప్రతిష్ఠించు అని చెప్తారన్నమాట. సో, ఆ రామానుజులు ప్రతిష్ఠాపించిన విగ్రహం కాబట్టి అక్కడ రాముడు, రంగనాథుడు ఇద్దరు ఉంటారన్నమాట. సో, ఎవరైతే నమ్ముతారో ఈ టెంపుల్‌కి వెళ్లి వాళ్ళ కష్టాలను, వాళ్ళకున్న కోరికలను చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా మీ కష్టాలు తీరుతుంది, మీ కోరిక తీరుతుంది అంటే ఆ రాయి కుడి పక్క తిరుగుతుంది. లేదు అంటే ఎడమ పక్క తిరుగుతుంది. అసలు కొన్ని కోరికలకు తిరగనే తిరగదు. అది కూడా ఎక్స్‌పీరియన్స్ అయింది. సో, ఈ వీడియోలో నేను స్వయంగా ఎక్స్‌పీరియన్స్ అయినది మీకు షేర్ చేస్తున్నాను. దయచేసి నమ్మేవాళ్ళు మాత్రం వెళ్ళండి. భగవంతుని పైన నమ్మకం ఉండేవాళ్ళు వెళ్ళండి. దీంట్లో ఎలాంటి లాజిక్‌లు, మ్యాజిక్‌లు ఉండవు. జస్ట్ మనము దేవుడిని నమ్మాలంతే. సో, ఎక్కడో గాలి, సునామీ సీ నేచర్‌లో పంచభూతాల్లో ఉన్న శక్తి మనిషికి అంత లేదు. చిన్న గాలి పెద్ద గాలయ్యి బిల్డింగ్‌లే కూలిపోతాయి. సో, ఆహ్, సో, వాటర్ గూడా అంతే. ఎక్కడి నుంచినో వచ్చిన వాటర్ కూడా వచ్చి సునామీలాగా తయారవుతుందన్నమాట. దీనికి లాజిక్‌లు, మ్యాజిక్‌లు ఉండవు. సో, శక్తి అంతే. సో, మీరు దయచేసి ఈ వీడియో చూసాక ఎవరైనా ఎక్కువ మంది వెళ్ళినట్టుగా ఉంటే దయచేసి నా చిన్న విన్నపం గుడి గుడి ఆవరణాన్ని కా కాపాడండి. పాడు చేయకండి. ఎక్కడ పడితే అక్కడ తిని యాహ్, శుభ్రత లేకుండా ప్లాస్టిక్‌లు, చెత్తాచెదారం వేసేయడము ఇలాంటివన్నీ టెంపుల్ దగ్గర పెట్టుకోవద్దండి దయచేసి. టెంపుల్‌కి శుభ్రత, ప ప పవిత్రతను కాపాడే బాధ్యత మనదే. సో, ఈ వీడియో అందరికీ హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఏదో ఈ టెంపుల్ మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశం నాకైతే లేదు. ఎవరికైనా హెల్ప్ అవుతుందని చేస్తున్నా అంతే. సో, దయచేసి ఈ శుభ్రత, పవిత్రతను మైండ్‌లో పెట్టుకొని ఏ టెంపుల్‌కైనా ఎళ్ళండి దయచేసి. ఈ వీడియో చూడండి. గూగుల్ మ్యాప్ కూడా కింద ఇస్తాను డిస్క్రిప్షన్‌లో చూడండి. థాంక్ యూ. టూ సైడ్ ಖುಷಿ ಬಂದಿದ್ದ ಪರವಾಗಿಲ್ಲ ಇವರಲ್ಲೇನಾ ನಿನ್ನೆ ಬರೋಣ ಹೇಳ್ತಾನೆ
ಮದ್ವೆಗೆ ಹೇಳ್ದೆ ಬಿಡ್ತೀರಾ ನನಗೆ? ನಂಗ ಇಲ್ಲ ಇನ್ನು ಮಾಡಿಲ್ಲ ಇನ್ನು ಮಾಡ್ತೀವಿ. నీకేం కోరిక నిర్వహిస్తా ఉంటు ఏమో చేయలేదు.